నెల రోజులకు పైగా రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్లు పరస్పరం అంగీకారానికి రావడంతో ఇవాటి నుంచే ఉద్యోగులంతా విధుల్లో చేరనున్నారు. మొదటి విడత చర్చల్లోనే చాలా వరకు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిన జీతాల పెంపుపై అంగన్వాడీ పట్టు వదలకపోవడంతోనే సమ్మె కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది జూన్ నెలలో జీతాల పెంపు చేపడతామన్న స్పష్టమైన హామీతో ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెకు ముగింపు పలికారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల యూనియన్ నాయకులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో సోమవారం అర్ధరాత్రి వరకు అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10కి అంగీకరించడంతో పాటు వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జూన్ నెలలో జీతాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామన్న ముఖ్యమైన డిమాండ్లపై పరస్పరం స్పష్టమైన అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. మినీ వర్కర్స్, హెల్పర్లు, వర్కర్స్ వారి తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారు కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు. 2 దఫాలుగా వారితో చర్చలు జరిగాయి. మరి ఆఖరిగా ఈరోజు కూడా చర్చ జరిగాయి. మేము కూడా ఉదయం మన ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ఆయన ఇచ్చిన సలహా సూచన మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సమ్మె పట్ల సానుకూలత ఉండి ఏవైతే 11 డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు, అందులో 10 డిమాండ్లని మరి ఉభయ అంగీకారంతో 10 డిమాండ్లు కూడా చేశాము. 11 డిమాండ్ గత 2 సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో, ఏదైతే వేతనం అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జూలై నెలలో కూర్చొని ఉభయలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాము. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు సహృద్భావ వాతావరణంలో విజయవంతం అవ్వడంతో సమ్మె విరమించనున్నట్లు అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు. వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ను ఉద్యోగులకు 50 నుంచి 1,20,000కు, హెల్పర్లకు 20,000 నుంచి 60,000కు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంతో పాటు ప్రమోషన్ల కోసం వయోపరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంచడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. సమయకాలానికి వేతనాలను చెల్లించి అంగన్వాడీలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 3 సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు, అట్లనే ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి. సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. ఈ చర్చలను మేము అంగీకరిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా అంగన్వాడీలకు వర్తింపజేయట్లేదు. ఎందుకు అనంటే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం అందువల్ల కనీసం మామూలు వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. అట్లనే 7,000 రూపాయలు వస్తున్న హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. అందుకని ఏదైతే ఉద్యోగస్తులు అని చెప్పేసి సిఎఫ్ఎంఎస్లు వేతనాలు తీసుకుంటున్నారో దాన్ని డిలీట్ చేసేసి ఇతరులకి ఏదైతే సంక్షేమ పథకాలు వర్తింపజేసే గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపజేసి అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా 42 రోజుల పాటు సాగిన అంగన్వాడీల సమ్మెకు తెరపడగా ఇవాల్టి నుంచే వారంతా విధులకు హాజరు కానున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, చిన్నారులకు యథావిధిగా సేవలు అందనున్నాయి.